శ్రీరావులపాలెంలో ఈ యొక్క పాడి పరిశ్రమ సంబంధించి పశువులకు సంబంధించి ప్రభుత్వ వైద్య శిబిరాన్ని అలాగే ఇతర అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకోవడానికి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీ అందరినీ ఒకటే కోరుతున్నాము, ఈ యొక్క ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క పాడి పరిశ్రమ అభివృద్ధి చేయడానికి ఆయన అనేక చర్యలు తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే మీరు గమనించాలా, గత 5 సంవత్సరాల్లో ఎక్కడ దూడలకి పాక కట్టుకోవడానికి ఎలాంటి గ్రాంట్లు ఇవ్వలేదు. 6 నెలలు 7 నెలలు పూర్తయింది. జనవరి నెలతో 7 నెలలు పూర్తవుతుంది. ఈ క్యాంపులు కూడా గతంలో జరగలేదు. 7 నెలల్లోనే వందల సంఖ్యలో ఈ నియోజకవర్గంలో ఈ దూడల సెట్లు ఇవ్వడం జరిగింది. అంటే నిజమైనటువంటి సంక్షేమం, నిజమైనటువంటి సహాయం చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అందుకే మీ అందరూ ఈ పథకాలన్నీ వినియోగించుకొని, నాకు కూడా ఆలోచన ఉంది, భవిష్యత్తులో ప్రతి ఇంటికి ఒక పాడి ఉండాలి. ఆ పాడి యొక్క పాలు ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఈ మార్కెటింగ్ అనేది ఏర్పాటు చేయాలి. మార్కెటింగ్ ఏర్పాటు చేస్తే చాలామంది పాడి పరిశ్రమని చేయడానికి ముందుకు వస్తారు. ఒక గేదెనో ఆవునో మేపుకోవడం పెద్ద సమస్య కాదు. ఓ పూట పాలు ఇంట్లో తాగినా ఓ పూట పాలు అమ్ముకునేలా ఉంటే, అది కూడా మంచి రేటుకి అమ్ముకునేలా ఉంటే అనేక మంది ముందుకు వస్తారు. అందుకే అధికారులను కోరుతున్నాను, ప్రభుత్వాన్ని కూడా నేను నివేదిస్తాను. మార్కెటింగ్ మొన్న ముఖ్యమంత్రి గారికి చెప్పాను, చంద్రబాబు గారికి చెప్పాను, మార్కెటింగ్ కల్పిస్తే ఈ పాడి పరిశ్రమ చాలా గొప్పగా ఉంటుందని చెప్పాను ఆయనకి. ఆయన చూద్దామని చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో 14-19లో పశువులకి హాస్టల్ పెట్టారు. పశువులకి హాస్టల్ ఏంటని మీ అందరూ అనుకోవచ్చు. పశువులకు హాస్టల్ ఏంటంటే ఈ ఊరు ఉంది. ఈ ఊర్లో ఒక 1000 ఇళ్ళు ఉంటే ఒక 10 ఇళ్ళకే పశువులు కట్టుకునే జాగా ఉంటుంది, లేదా 100 ఇళ్ళకే పశువులు కట్టుకునే జాగా ఉంటుంది. మిగిలిన 900 ఇళ్ళకి పశువులు కట్టుకునే జాగా ఉండదు. అందుకే చంద్రబాబు గారు ఏం చేశారంటే ఒక 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకుని అక్కడ అందరూ పశువులను కట్టుకునేలాగా, అక్కడే గడ్డి పెట్టి వేసుకుని అక్కడే కట్టుకునేలాగా అక్కడ ఒక హాస్టల్ కట్టారు. అంటే హాస్టల్ కడితే నీ పశువులు తీసుకెళ్ళి కట్టుకుంటావు, అక్కడే గడ్డి పెట్టి వేసుకుంటావు, ఇంటికి వచ్చి మళ్ళీ నీ పనులు చేసుకుంటావు. దీన్ని మళ్ళా ఏర్పాటు చేయమని నేను చంద్రబాబు గారిని కోరాను. ఆయన చేస్తానని చెప్పాడు. ఆయన ఈ పశువుల హాస్టల్ కనుక వస్తే గ్రామానికి 2-3 ఎకరాలు చెప్పిన అన్ని గ్రామాల్లో పశువుల హాస్టల్ పెడితే అన్ని గ్రామాల్లో పాడి అభివృద్ధి చెందదు. దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే గుర్తించుకోండి, మన కోనసీమలో రేపు అసెంబ్లీలో కూడా మేము మాట్లాడాలనుకుంటున్నాం. మన కోనసీమలో క్యాన్సర్ ఎక్కువ ఉంది, మన కోనసీమలో హెపటైటిస్ C ఎక్కువ ఉంది, అంటే లివర్ వ్యాధి ఎక్కువ ఉంది, క్యాన్సర్ ఎక్కువ ఉంది. ఈ 2 ఉంటాయి. ప్రధాన కారణం కల్తీ పాలు, కల్తీ తినుబండారాలు, అలాగే మంచి నీళ్లు తాగకపోవడమే ఈ 3 కారణం. అందుకే పాలు విషయంలో కల్తీ తాగడానికి వీలు లేదు. ఎందుకు చిన్నపిల్లలు కూడా పాలు పడతాం మనం. అందుకే ప్రతి ఇంటికి పాడి ఉండాలి. పాడి ఉంటే శ్రేష్టమైన పాలు వస్తాయి, ఆరోగ్యాలు బాగుంటాయి. కాబట్టి అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా పాడి కలిగి ఉండాలని, ప్రతి ఇంటికి పాడిని కలిగి ఉండాలని మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే సందర్భంగా అధికారులు ఒకటే కోరుతున్నాను, ఎంత మెరుగైనటువంటి మనం సదుపాయాలు ఇవ్వగలమో, ఎంత మెరుగైన సర్వీస్ అంతా మనం చేయాలి. చేసి ప్రజలను సంతోషంగా ఉంచాలా, ప్రజలు ఉపయోగపడ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరొక్కసారి గ్రామస్తులందరికీ ఈ అవకాశాన్ని వినియోగించుకోమని తెలియజేసుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.